నిర్ణయాలు తీసుకుంది. రైతులు, క్రీడలు, మత్స్య రంగం మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ పలు పథకాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 4,50,000 కోట్లకు పైగా నిధులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 3 లక్షల కోట్లు, సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్లు కేటాయించింది. ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పథకాలకు 36,441 కోట్లు, సముద్ర మంథన్ పథకానికి 84,084 కోట్లు మంజూరు చేసింది. అలాగే ట్విన్ ట్యూబ్ టనెల్స్ నిర్మాణానికి 9,779 కోట్లకు ఆమోదం తెలిపింది. డీటెయిల్స్ మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఇప్పటికైతే పలు నిధులకు సంబంధించిన నిధులు విడుదలైనట్లయితే తెలుస్తోంది. సో ఇవి ఎంత త్వరగా అమలు అయ్యే అవకాశం ఉండొచ్చు? రైట్ అఖిల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి, వివిధ రంగాలకు సంబంధించిన నిధులు కేటాయిస్తూ మొత్తం 4,58,000 మొత్తం 50,995 కోట్లను కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. దీంట్లో వివిధ రంగాలకు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికే భారీగా నిధులు కేటాయించారు. దాంట్లో 3,15,000 కోట్లు, అలాగే ప్రధానమంత్రి సూర్య సరోవర్కు 570 కోట్లు, ఇటు ఖేలో ఇండియాకు ఇతర రంగాలకు సంబంధించి కీలకంగా నిధులను కేటాయించారు. నిధులను కేటాయించడం ద్వారా ఆ రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు ఆ రాష్ట్రం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అనేది కూడా, అంటే ఖేలో ఇండియాకు సంబంధించి రాష్ట్రాల్లో స్టేడియంస్ కానీ ఇటు క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం కానీ ఇలా అనేక విధాలుగా రాష్ట్రాలు అభివృద్ధి చేసే విధంగా కూడా ఈ నిధులను కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అంటే దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద మొత్తం 33,15,000 కోట్లను కేటాయించింది. వివిధ రాష్ట్రాలకు ఆ నిధులను విడుదల చేస్తారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను విడుదల చేయడం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులకు ఆ నిధులను వినియోగిస్తారు. ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి కానీ, ఇటు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించిన నిర్ణయాలను ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. దీని ద్వారా ఆయా రాష్ట్రాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ఖేలో ఇండియాకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఖేలో ఇండియాకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా క్రీడలకు సంబంధించి స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నారు, నిధులను కేటాయిస్తున్నారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే స్టేడియాలు కేటాయించారు. దానికి సంబంధించి భూములు కూడా కేటాయిస్తున్నారు. దానికి సంబంధించి నిధులు కావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందిన తర్వాత వాటిని నిధులను విడుదల చేస్తారు. ఆ నిధులను రాష్ట్రాలకు ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఈ స్టేడియాలు నిర్మించుకోవడం కానీ, ఇతర టన్నెల్స్, డ్యూయల్ టన్నెల్స్ సంబంధించి కూడా నిధులను కేటాయించారు. ప్రధానమంత్రి సముద్ర మంథన్కి సంబంధించి 84,000 కోట్లు కేటాయించారు. ఇలా అనేక విధాలు కూడా రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మౌలిక వసతులు కానీ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి వివిధ రంగాలకు 4,50,995 కోట్లు కేటాయించారు. దీంట్లో అత్యధికంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 3,15,000 కోట్లు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ కి సంబంధించిన వాటికి కూడా నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. సో అది ఎంత త్వరగా రైతుల వరకు చేరే అవకాశం ఉంది? అంటే ఈ కేంద్ర కేబినెట్లో అత్యధికంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 3,15,614 కోట్లను కేటాయించారు. అవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను విడుదల చేస్తారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత త్వరగానే రైతుల ఖాతాలో జమ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. అఖిల, రైట్, థాంక్యూ శివ.